హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. గిల్ నేతృత్వంలో టీమిండియా వెస్టిండీస్తో ఫస్ట్ హోమ్ సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 162 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. వెస్టిండీస్లో జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచారు. మొదటి సెషన్ పూర్తయ్యేసరికి వెస్టిండీస్ 90 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బుమ్రా దెబ్బకు వెస్టిండీస్ మొదటి గంటలోనే 42 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 5వ వికెట్కి 48 పరుగులు పార్ట్నర్షిప్ రాగా మొదటి సెషన్ పూర్తయ్యేసరికి 90 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది. ఇండియా తరపున సిరాజ్ 4 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు తీసి వెస్టిండీస్ను 162 పరుగులకు కట్టడి చేశారు. మొదటి రోజు ముగిసేసరికి ఇండియా 120 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇండియా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఇండియా స్కోరు 68 వద్ద సీల్స్ వేసిన బంతిని జైస్వాల్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన సుదర్శన్ కేవలం 7 పరుగులు చేసి పెవిలియన్కి చేరారు. మరో వికెట్ కోల్పోకుండా కేఎల్ రాహుల్ 53 పరుగులు చేసి గిల్ 18 పరుగులతో మొదటి రోజు ఆటను ముగించారు. ఈ సిరీస్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడానికి చాలా కీలకం కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.